సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. మీ పేరు? వేణుగోపాలాచారి. వేణుగోపాలాచారి గారు ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ చేస్తుంటాను. ఇక్కడ సార్ మీరు ఉండేది? నేను ఇక్కడ అరసుగూడ బ్రాహ్మణ బస్ ఏమో లోకల్. సార్ మరి ఎట్లా ఉంది మరి తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ హడావిడి మొదలైంది, 3 పార్టీలు కూడా ప్రచారానికి సిద్ధం, నువ్వా నేను అన్నట్టు తిరుగుతున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు కదా. అవునవును. అయితే ఏమిటంటే ఇప్పుడు మనం తాజా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? తాజా పరిస్థితి ఇక్కడ కిషన్ రెడ్డి గారికి మొగ్గు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆయన డెవలప్మెంట్స్ టేకప్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వే స్టేషన్ అండ్ అనదర్ మనకి అనేక స్కీముల్లో కూడా ఆయన పార్టిసిపేట్ అయ్యి, తర్వాత మనకి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మోడీ గారి యొక్క ఫేమ్ను చూసి మనం ఎన్నుకోవాలి ఎవరినైనా. ఎందుకంటే మనం ప్రపంచవ్యాప్తంగా 3వ పొజిషన్కి వెళ్ళాలి. ఇప్పుడు 3వ పొజిషన్కి ఆర్థిక వ్యవస్థలో వెళ్ళాలంటే కంపల్సరీ మనం మోడీ గారి ప్రభుత్వం రావాలి. అదర్వైజ్ ఇంకా మనకు ఉన్న కొన్ని 370 ఆర్టికల్ రద్దయింది. అంటే మనకు ఉన్న జమ్మూ కాశ్మీర్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి 70 సంవత్సరాల తర్వాత మనం ఇండియాలోకి దాన్ని విలీనం చేసుకోగలిగినాం. అట్లా కొన్ని రామ జన్మభూమి 500 సంవత్సరాల నుంచి ఒకటే ప్రాబ్లంలో ఉంది. సో దట్ ఇవన్నీ ప్లస్ అయ్యే ఛాన్స్ ప్లస్ కంపల్సరీ కిషన్ రెడ్డి గారికి ప్లస్ అయ్యే ఛాన్సెస్. తర్వాత ఒక్కటేంటంటే మాకు సికింద్రాబాద్లో ఒక రోడ్డు వెడల్పులు అనేది జామాయిస్మా నుంచి సికింద్రాబాద్ వరకు అదొక్క పెండింగ్ చాలా 30 ఏళ్ళ నుంచి ఉంది. అది మరి ఎందుకు నోటీసులో రావట్లేదు. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నెక్స్ట్ ట్రిప్ అయినా దాన్ని ఏదైనా కూడా దాన్ని కొద్దిగా చేస్తే ఫోటో ఇప్పుడంటే 2 బస్సులు వస్తే ఎదురు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ట్రాఫిక్ సమస్య చాలా ఉంది చిలకలగూడ నుంచి జామాయిస్మానే వరకు. అంటే ఈ ప్రాబ్లమ్స్ అని మరి కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారా? మరి అంటే అది నోటీస్లోకి వెళ్ళింది. ఇంకా నెక్స్ట్ టర్మ్లో అన్నా సార్ చేయాలని మేము చాలా బలవంతంగా కోరుకుంటున్నాం. కానీ సార్ మరి చూసుకుంటే మీకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎందుకంటే అటు కాంగ్రెస్ నుండేమో దానం నాగేందర్ కూడా పోటీ చేస్తున్నారు. ఎందుకు ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఇటు పద్మారావు గారు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మరి ఎట్లా ఉండొచ్చు మరి వీళ్ళు ముగ్గురికి పోటీ? అంటే ముగ్గురికి పోటీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే దానం నాగేందర్ గారుది ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే, ఆల్రెడీ పద్మారావు గారు ఎమ్మెల్యే. అంత అవసరం ఏముంది? వాళ్ళు ఎంపీకి వెళ్ళి ఏం చేయాలి? తర్వాత గవర్నమెంట్ ఫార్మేషన్ అయ్యేది రేపు బీజేపీ గవర్నమెంట్. మనం ఎన్నుకోవాల్సింది బీజేపీ గవర్నమెంట్ని. మనం కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడ నుంచి పంపిస్తే బీజేపీ ఒక మినిస్ట్రీలు వస్తాయి మనకి. ఇప్పుడు వీళ్ళని ఎన్నికలు చేసినా కూడా ఉపయోగం ఉండదు. ఆల్రెడీ వాళ్ళు ఎమ్మెల్యేల కింద ఉన్నారు. వాళ్ళు లోకల్ యాక్టివిటీస్లో వాళ్ళు కంపల్సరీ ఇది ఉంటుంది. సో దట్ సెంట్రల్కి మనకి ఏంటంటే మనకు బీజేపీకి సపోర్ట్ చేసి సెంట్రల్కి బీజేపీ ఒక 400 సీట్లు చేస్తే మనకి ఈ వ్యవస్థ అనేది చాలా దుర్మార్గంగా ఆ వ్యవస్థలన్నీ మనకు సక్రమంగా ఉన్న వ్యవస్థలను నాశనమైనవి, వాటిని సక్రమమైన మార్గంలో పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం బీజేపీకి సపోర్ట్ చేయాలి. సెంట్రల్లో చూసుకుంటే ఈసారి ఇండియా కూటమి అని కాంగ్రెస్ కూడా కూటమిగా వస్తుంది. మరి ఏమైనా ఛాన్స్ ఉంటుందా సార్ దానికి? లేదు కూటమి అనేది వాళ్ళు తాత్కాలికమైన కూటమి అనేది ఈరోజు ఎన్నికల వరకే. తర్వాత వాళ్ళ వ్యవస్థలు వాళ్ళే గుంజేసుకుంటారు. అది ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సింగిల్గానే మెజార్టీ తోటే ఏదైనా పార్టీ వస్తే అది బీజేపీ రావాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే.